జపధూపము వేసి కీర్తింతము. పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున, పరమ భోజనాంశమైనందున. కృతజ్ఞతా స్తోత్రములందేవ కృపార్థం వై చేయుదము, దేవ కృపార్థం వై చేయుదము. క్షితినాథండు బలినీయగా పుట్టె నూతనంపు నిబంధన, పుట్టె నూతనంపు నిబంధన. స్తోత్రార్పణనర్పితము జపధూపము వేసి కీర్తింతము, జపధూపము వేసి కీర్తింతము. పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున. పాపములన్నీ హరించెను మా ప్రభువగు యేసు సురక్తము, మా ప్రభువగు యేసు సురక్తము. ఏపుగదీని దలంచుచు నిక నెన్నడు యేసుని భజింతము, నిక నెన్నడు యేసుని భజింతము. స్తోత్రార్పణనర్పితము జపధూపము వేసి కీర్తింతము, జపధూపము వేసి కీర్తింతము. పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున. చావు నుండి రక్షించెను, సజీవులలో లెక్కించెను, సజీవులలో లెక్కించెను. దేవునికింకా నర్పింతము సజీవార్పణ బలిగను, సజీవార్పణ బలిగను. స్తోత్రార్పణనర్పితము జపధూపము వేసి కీర్తింతము, జపధూపము వేసి కీర్తింతము. పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున. మనం పాపము చేయకుండా ఉండాలంటే మనం ఎట్లా ఉండాలి, ఎట్లా జీవించాలి? పరిశుభ్రంగా మనం జీవించాలి. ఈ లోకం అనేది ఎంతో పాపంతో నింపబడి ఉన్నది. తామర పువ్వు ఎక్కడ పెరుస్తుంది చెప్పండి? తామర పుష్పం ఏడ వస్తుంది? మీరు మన శంకరగుంట ఉంది, ఆ శంకరగుంట అంతా ఎక్కడ ఉందంటే బొడ్లతో కంపంతో నిండిపోయి ఉంటుంది. దాని మధ్యలో అది తెల్లగా వికసించి ఉంటుంది. తామరకు బురదలో ఉంటుంది కానీ బురద అనేది దానిలోనికి రాదు. హల్లెలూయా, అర్థమవుతుందా ఆ మాటలు? తామరకు అనేది బురదలో ఉంటుంది కానీ బురద అనేది దానిలోనికి రాదు. మనం ఈ లోకంలో జీవిస్తున్నాం కానీ ఈ లోకంలో ఉన్న కోరికలు, ఆశలు ఇవి మనలోనికి ఎప్పుడైతే రాకుండా ఉంటాయో అప్పుడు మన ఎడల దేవుని సంకల్పం అనేది నెరవేరుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇశ్రాయేలుకు దేవుడు మీరు పాపం చేయకుండాన్నట్లు నేను మీకు ఆజ్ఞలను ఇస్తున్నానని ఆయన చెప్పాడు. అయితే ఈరోజు తమ ఇశ్రాయేలు ప్రజలు
దేవుని సన్నిధిలో వారు జీవించడానికి దేవుడు వారికి ఒక ఆనవాయితీని ఇచ్చాడు. ఈ ఆనవాయితీ ఏమిటి అంటే పస్కా. చెప్పండి, పస్కా, ప్యాషోవర్ అనేసి ఇంగ్లీష్లో అంటారు. ఈ పస్కా రోజు వారు ఏమేమి చేస్తారో, అసలు పస్కా పండగ బైబిల్లో ఎక్కడ నుండి స్టార్ట్ అయిందనే దానిని ఈ పూట మనము క్లుప్తంగా మనం ధ్యానం చేసుకోబోతున్నాం. హల్లెలూయా. ఈ సమయంలో నిర్గమాకాండము 12వ అధ్యాయము 21 నుంచి మనం చూసినట్లయితే ఈ పస్కా విధి అనేది మనకి కనపడుతుంది. నిర్గమాకాండము 12వ అధ్యాయము 21 నుంచి 28 వరకు దీని యొక్క భాగం అనేది ఉంటుంది. అయితే మీరు చదవవలసింది ఏమిటంటే దేనికట్లా ఇక్కడ 26వ వచనం మొదటిగా చదువుదాం. మరియు నీ కుమారులు మీరు ఆచరించు ఈ ఆచారం ఏమిటని మిమ్మల్ని అడిగినప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి. హల్లెలూయా. ఆయన ఐగుప్తీయులను హతము చేయొచ్చు మన ఇళ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ఇళ్లను విడిచి పెట్టాను అనవలనని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు మన యొక్క వాక్య సందేశం ఏంటంటే పస్కా పశువు. చెప్పండి, పస్కా పశువు లేదా పస్కా బలి. ఏమిటి ఈ యొక్క పస్కా దినం రహస్యం ఏమిటి అంటే, పస్కా పండుగలకు అర్థం ఏమిటంటే ఏంటంటే దాటిపోవుట. చెప్పండి, దాటిపోవుట. ఏమి దాటిపోవడం అంటే మరణం నుంచి దాటిపోవుట అనేది అర్థం వస్తుంది. ఏమిటి ఈ మరణం అంటే, గతించిన ఆదివారం పూట మనము 10 తెగుళ్ళ గురించి మనం మాట్లాడుతున్నాం. ఐగుప్తు దేశం మీద 10 తెగుళ్ళలో 9 తెగుళ్ళు ఐగుప్తులను ఘోరంగా హింసించడం మనం చూశాం. కానీ ఈ 10వ తెగులు అనేది ఎలా వచ్చిందంటే అటు ఇశ్రాయేలుకు వచ్చింది, ఇటు ఐగుప్తుల మీద కూడా ఇద్దరి మీదకి వచ్చింది. అయితే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. హల్లెలూయా. తమ ప్రజలు చనిపోకున్నట్లు దేవుడు ఒక ఆచారాన్ని ఆయన పాటించమన్నాడు. ఈ యొక్క ఆచారము ఏమిటి అయ్యా అన్నప్పుడు, ఒక మందలో నుంచి ఒక పశువుని తీసుకొని దానిని వధించి దాని యొక్క రక్తాన్ని ఇస్సోపు కర్రతో ఏం చేయాలి, ఇస్సోపు కుంచ. అప్పుడప్పుడు మనం సున్నం వేస్తూ ఉంటాం గోడకి, కొంచెం తెలుసు కదా. ఆ కుంచనాటిని, ఇస్సోపు కుంచనాటిని తీసుకొని ఏం చేయాలి, ఆ యొక్క రక్తంలో ముంచి ఆ ద్వారబంధరాలకు అడ్డకమ్మి నిలువు కమ్మికి గుర్తులుగా వేసినప్పుడు అప్పుడు ఈ యొక్క దూత అనేది ఏం చేస్తుంది, ఆ యొక్క ద్వారం గుండా చూసి ఏమవుతుంది, అందులో ప్రవేశించకుండా వెళ్ళిపోతుంది. హల్లెలూయా. దీని యొక్క వివరణ మనం చూసినట్లయితే నిర్గమాకాండము 12వ అధ్యాయము 21 నుంచి చూసినట్లయితే, కాబట్టి మోషే ఇశ్రాయేలు పెద్దలందరిని పిలిపించి వారితో ఇట్లనెను, మీరు మీ కుటుంబం చొప్పున మందలో నుండి పిల్లలను తీసుకొని పస్కా పశువును వధించుడి, మరియు ఇస్సోపు కుంచె తీసుకొని పల్లెములో ఉన్న రక్తములు దాని నుంచి ద్వారబంధకు పై కమ్మికిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును ఆకింపవలెను. తర్వాత మీరు ఎవరను ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. హల్లెలూయా. దేవుని యెహోవా ఏమని ఆజ్ఞాపించాడు వారికి చెప్పండి, అడ్డకమ్మి నిలువు కమ్మి. దేవుని యొక్క సంహార దూత కుటుంబాలను జ్వరపోకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఫస్ట్ దేవునికి జ్వరాన్ని అర్పించాలి. దీని ద్వారా నేను ఇటు ఆత్మీయ కోణంలో కూడా మీతో మాట్లాడతాను.
మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినట్లయితే తప్పకుండా మీ జీవితాలలో సాతానుడు ఎప్పుడు మిమ్మల్ని తాకడానికి కూడా వాడు భయపడుతూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ద్వారా ఇక్కడ మనగా చూసినట్లయితే దేవుని యొక్క రక్తానికి ఎంత శక్తి ఉంటుందంటే దేవుని ద్వారా ఈ లోకంలో సాతానుడు ఎవరినైనా ఎంతలా మనగానైనా సరే వాడు కింద పడేస్తారు, కానీ దేవుణ్ణి నమ్మకంగా సేవించే తన ప్రజలని ముట్టాలంటే వాడికి గుండెలు చాలు. హల్లెలూయా. వాడికి దమ్ము కూడా చాలదన్నమాట. అయితే ఇక్కడ మనగా చూసినట్లయితే దేవుని యొక్క రక్తానికి ఎంత శక్తి ఉంటుందంటే దేని వెళ్ళారా, మనము ఆ యొక్క మాటలను మన నోటితో కూడా మనం ఉచ్చరించినట్లయితే ఆ యొక్క శక్తి అనేది మనలో నుంచి అది విడుదలయ్యి ఆ దురాత్మ దగ్గరకు వెళ్ళి ఏం చేస్తుంది, కాల్చి పడిస్తుంది. హల్లెలూయా. అప్పుడప్పుడు మీరు చూస్తూ ఉంటారు, దయ్యాలు పెట్టిన వాళ్ళు, భూతాలు పెట్టిన వాళ్ళు, శాంతలు పెట్టినప్పుడు కొత్త అన్నమాట. వాళ్ళు వచ్చినప్పుడు అనుకుంటా వాళ్ళు దక్షిణ భజన అవుతూ ఉంటారు. ఎప్పుడైతే అమ్మగారు లేకపోతే నేను వచ్చినప్పుడు ఏం చెప్తాం, యేసు రక్తమే జయం. అప్పుడప్పుడు మీకు కరెంటు పోయినా అర్ధరాత్రి కుక్కలు మురిగినా మీకేం కలిగింది చెప్పండి, భయం ఉంటుంది. ఈ భయం వచ్చినప్పుడు మీరేమంటారు, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం అంటారు. మీరు ఉచితంగా సరే ఆ మాటలను స్వచ్ఛమైన హృదయం నుండి మీరు ఎప్పుడైతే వాటిని ఉచ్చరిస్తారో అప్పుడు దేవుడు మీ పట్ల ఏం చేస్తాడు, అద్భుతాలను చేస్తాడు. హల్లెలూయా. ఇక్కడ మోషే దేవుడు చెప్పినట్టు విన్నాడు, మోషే చెప్పినట్లు ఇశ్రాయేలు ప్రజలు విన్నారు. ఈరోజు నేను చెప్పినప్పుడు నువ్వు చెప్తే నేను లేదేంటిరా అనుకుంటారా? హల్లెలూయా. నువ్వు చెప్తే నేను విన్నారా? అలాంటి ఆలోచనతో మనం ఉన్నట్లయితే దేవుడు మన పట్ల కార్యాలను ఎప్పుడు చేయడం. ఎందుకని వినటం వలన ఏం కలుగుతుంది, విశ్వాసము కలుగుతుంది. దేవుడు కొంతమందిని ఏర్పరచుకుంటారు, నా సొంతంలోనే భవిష్యత్తులో మిమ్మల్నైనా ఆయన ఏర్పాటు చేసుకుంటారు. దేవుడు అందరితో మాట్లాడడు, ఎవరితో మాట్లాడుతూ తను ఎవరైతే ఏర్పాటు చేసుకుంటారో వారితోనే ఆయన మాట్లాడతారు. ఆ మాటలను భూలోకానికి తీసుకుని వచ్చేది ఎవరంటే వాళ్ళంటే దైవ సేవకులే. హల్లెలూయా. దేవుని యొక్క మాటలను మనము ఎప్పుడైతే మనము వింటామో అప్పుడు మన పట్ల ఏం జరుగుతాయి, కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఆ బయట పిల్లలను కష్టాలు ఆరోపణ చెప్పండి. హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ మనం చూసినట్లయితే ఇస్సోపు కొంచెం తీసుకొని పల్లెములో ఉన్న రక్తములో దాని నుంచి ద్వారబంధపు పై కమ్మికిని 2 నిలువు కమ్ములకును పల్లెములోని రక్తమును తాకింపవలేను. తర్వాత మీరు నెవరను ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. బయట ఏం సంచారం చేస్తుంది, సంహారదూత సంచారం చేస్తుంది. ఎవరైతే బయటకు వస్తున్న ఆ రోజు ఒక మరణ శాసనం అనేది బయలు వెళ్ళింది. ఇంట్లో ఎవరైతే ప్రథమంగా పుట్టిన వారు ఉంటారో ఆ అబ్బాయే కానీ అమ్మాయే కానీ, అమ్మకి పెద్ద కొడుకే కానీ పెద్ద కూతురే కానీ ఎవరైనా సరే వారు ఏమవుతారు, చచ్చిపోతారు. ఫరో యొక్క పెద్ద కుమారుడు మొదలుకొని ఐగుప్తులో ఉన్న దాసులని యొక్క పెద్ద కుమారుడు వరకు పశువులు, ఎడ్లు అన్నీ ఒకే రాత్రి చనిపోయాయి. హల్లెలూయా. ఆ చనిపోయినప్పుడు ఐగుప్తు దేశంలో ఎలాంటి ఘోష పుట్టింది, మహాఘోష పుట్టిందని దైవలేఖనం సెలవిస్తుంది. దీని ప్రకారం ఇంకా మనం చూసినట్లయితే ఈ యొక్క
వధించబడిన ఈ యొక్క గొర్రె పిల్లకు సాదృశ్యంగా ఎవరు కనిపిస్తున్నారు మనకి? యేసు క్రీస్తు మనకి కనపడుతున్నారు. హల్లెలూయా. ఆయన ఈ లోకానికి ఎలా వచ్చాడు? లోక పాపములను మోసుకుని పోవు దేవుని గొర్రె పిల్లగా వచ్చాడు. దేవుని సన్నిధిలో మనం నిబంధనలు కానీ మనం కానీ గమనించినట్లయితే జాగ్రత్తగా ఒక వ్యక్తి దోషం చేస్తాడు. ఈ దోషం చేసిన వ్యక్తి తన దోషం పరిహారము చెందాలంటే తెలుసో తెలియక చేసిన యొక్క అపరాధ పాపాలకు బలికి కొన్ని నియమాలు ఉంటాయి. వీటికి ధనవంతులైతే ఎద్దులు తీసుకుని వచ్చేవాళ్ళు, వారికన్నా కాస్త మిడిల్ క్లాస్ ప్రజలైతే గొర్రె పిల్లలని తీసుకుని వచ్చేవాళ్ళు. కుష్ఠరోగులు, గుళ్ళంతా తామర, బొల్లి ఇలాంటి వాటితో బాధపడుతున్న వారు పేదలు ఉంటారు కదా, వీరేం చేసేవాళ్ళంటే పావురాలను లేదా గోపిల్లలను తీసుకుని వచ్చేవాళ్ళు. హల్లెలూయా. దేవుని ద్వారా ఒక వ్యక్తి ఒక అపరాధము చేసినట్లయితే ఆ వ్యక్తి ఏం చేయాలంటే దేవుని యొక్క యాజకుని దగ్గరకు వచ్చేవాడు. ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో ఎవరు యాజకత్వం వహించేవారు? అహరోను అతని కుమారులు యాజకత్వాన్ని వహించేవారు. ఈ యాజకత్వం వహించినప్పుడు ఒక వ్యక్తి ఉదాహరణకి మీరు ఎవరైనా తప్పు చేశారనుకోండి, మానవ జీవితం ఇప్పుడు తప్పు చేస్తూనే ఉంటారు. ఎందుకని? తప్పు చేసే ఆలోచన నాటింది ఎవరు? అపవాదైన దుర్మార్గుడైన సాతాను. దేవుని ద్వారా ఈ విశ్వాసం అనే అంశం మీద నేను ప్రసంగం పోయిన నెలంతా చేశాను. చేసినప్పుడు ప్రతి ఆదివారం ఏదో ఒక సమస్య నాకు ఎదురవుతూనే ఉంటుంది. కానీ వాటితో ఎట్లా జయించాలి? విశ్వాసంతోనే జయించాలి. పోయిన వారం కాకుండా అడుగున వారం వాక్యం చెప్పేసి దానిని అప్లోడ్ చేయడానికి, ఎడిటింగ్ చేయడానికి మనం ఊరు బయటికి వెళ్తున్నప్పుడు జరిగిన పరిస్థితి ఏమిటంటే మీ అందరికీ తెలుసు. నాకు పాములు అంటే అసలు నచ్చదు. పాము కనిపించిందంటే దాన్ని లేపేయాలి, లేదంటే నాకు ఏదో ఒకటి శోభన అనేది ఎదురవుతూనే ఉంటుంది. ఆ పాము అనేది ఆడ పడుకోనుంది. ఉన్న పాటున చాలా కోపంతో పెద్ద బండ తీసుకుని దాని మీద వేసి చంపేసి వేసిన అర్థమే జయం. అప్పుడు నాకు మనశ్శాంతిగా ఉన్నది. హల్లెలూయా. మీరు కూడా ఆడగలిగితే దాన్ని లేపేయండి. మొన్న పాము దేవతని కొలిసి పొట్లో పాలు చేత చెయ్యి పెట్టింది, ఏదో ఉమ్మ కొడితే కాడే చంపేసింది. కాపాడుతున్న దేవతనే కాపాడట్లేదు. వేసిన అర్థమే జయం. నా మాటలో ఉట్టిదనుకుంటే ఈ పేపర్లో కూడా ఇది వచ్చింది, బయట న్యూస్లో కూడా ఇది నేను చూశాను. దేవుని ద్వారా జీవం కలిగిన దేవుడు నిన్ను నన్ను తన రూపంలో తన కోరికలో చేసుకొని ఉన్నాడు. ఆయన మన ఎడల ఎంతలా అసాధ్యమైన కార్యాలైనా మన పట్ల ఆయన చేయగలడు. అయితే ఈరోజు ఈ యొక్క పస్కా గురించి మనము చూస్తున్నాం. అయితే ఒక వ్యక్తి ఒక దోషం చేసినప్పుడు ఆ వ్యక్తి ఒక గొర్రె పిల్లలు కానీ ఒక కోడెను తీసుకుని వచ్చినప్పుడు యాజకుని యొద్దకు రావాలి. యాజకుని యొద్దకు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఈ దోషం చేసిన ఈ యొక్క వ్యక్తి చేతులు ఈ గొర్రెపిల్ల మీద పెడతారు. గొర్రెపిల్ల మీద పెట్టినప్పుడు ఇతని దోషాలంతా ఎవరి మీదకు వస్తాయి? ఈ యొక్క గొర్రెపిల్ల మీదకు వస్తాయి. దీని కొరకు ఆ యాజకుడు ఏం చేస్తాడంటే ప్రార్థన చేసి దేవుని సముఖంలోనికి వెళ్తారు. యాజకుడు అంటే యాజకుడు ఒక్కడే ఉన్నాడు. యాజకుడి కింద పరిచారకులు కూడా ఉంటారు. ఈ ఆట ముందు తీసుకొని వెళ్ళి ఈ గొర్రె పిల్లను అటు ఇటు పట్టుకొని సాగదీస్తారు. యాజకుడు దేవునికి ప్రార్థన చేసి ఆ గొర్రె పిల్లను ఎప్పుడైతే వధిస్తాడు, ఇప్పుడు గొర్రె దగ్గర గొర్రె పిల్లను కూడా వధిస్తారు. ఇదంతా క్యాల్కులేషన్ అన్నమాట. అంటే ఫస్ట్ మన దగ్గర నుంచే వీరి దగ్గరికి వచ్చేసింది. దేవుని ద్వారా ఈ విధంగా ఈ
ఈ గొర్రెపిల్లను వధించినప్పుడు ఏం చేస్తారంటే ఆ యొక్క రక్తం అనేది ఏమవుతుందంటే ఆ కాంత ఉంటుంది. ఆ రక్తాన్ని ఆ పళ్ళెంలో పెట్టి దాని చర్మాన్ని ఒలిసి అందులో ఉన్న నిషేధమైన వాటిని వేరు చేసి శ్రేష్టమైన వాటిని ఆ ఆట ముందు అట్లా పెట్టినప్పుడు ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి అర్పణను ఏం చేసేది? దహించి వేసి బూడిదగా మార్చేది. హల్లెలూయా, హల్లెలూయా. దహించి బూడిదగా మార్చినప్పుడు ఈ దేవుడైన యెహోవా ఇతని యొక్క దోషాలను ఏం చేశాడు? పరిహారం చేశాడు, దోషాలను కప్పాడు. అంటే ఇది ఆ యాజకుని యొక్క విధి. దోషి యొక్క పాపం అనేది పరిహారముగా ఉంటుంది. ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఈ యొక్క బలి అనేది దోషాలను కప్పుతున్నది. ఏం చేస్తుంది? దోషాలను కప్పుతుంది. ఉదాహరణకి మీకు చిన్న ట్రిక్ చూపిస్తాను. హల్లెలూయా. ఉదాహరణకి నా దగ్గర ఈ కాయ ఉంది. దీని పేరు ఏంటి? అక్కడ తెలుసా? ఏ పేరు? దీని పేరు దోసకాయ. ఏం పేరు దీని పేరు? వాటర్ యాపిల్. తెలుగులో బాగా చెప్తారు. హల్లెలూయా. వాటర్ యాపిల్. ఈ యాపిల్ అనేది నా దగ్గర ఉంది. నేను దీన్ని ఏం చేశాను? జేబులో పెట్టుకున్నా. జేబులో పెట్టుకున్నంత మాత్రాన మీరు చూశారు. వాటర్ యాపిల్ ఏదంటే నేనేమో మీకు తెలుసు నేను దీన్ని తిన్నాను. దీన్ని ఏం చేశారు అయ్యారంటే నేను లేదు, నా దగ్గర లేదని నేను అంటా. లేదు మీ దగ్గర ఉందని మీరు అంటారు. ఎట్లా? జేబులో పెట్టుకున్నాను కాబట్టి. అట్లనే పాపం అనేది కూడా ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఈ పస్కా బలి నిమిత్తము ఏమవుతుంది? ఆ దోషం అనేది కొద్ది రోజుల వరకు అది కప్పిపెట్టబడుతుంది. ఆ సమాధానం ఎప్పటి వరకు వచ్చింది? ఆ రాత్రి మాత్రమే సంచారం చేసింది. కానీ ఈ పాటించిన వాళ్ళందరూ చివరిసారి వాళ్ళ వయసు అయిపోయినాక ఏమయ్యారు? మరణించారు. అట్లనే దేని పెట్టారా? జస్ట్ మీకు అర్థం అవడానికి నేను చెప్తున్నాను. ఈ యొక్క దోషం అనేది ఏమవుతుంది? బలిపేయటం వల్ల, బలి వల్ల కప్పబడుతుంది. కానీ ఈ దోషం అనేది వారి హృదయంలో ఉంచి తీసివేయలేదు. హల్లెలూయా. అర్థమవుతుందా? 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 అర్థమవుతుందా లేదా? చెప్పనమ్మా. దోషం అనేది కప్పబడుతుంది కానీ తీసివేయలేదు. మనిషి పాపం చేస్తున్నాడు, దేవుని సన్నిధికి వచ్చి బలిని అర్పిస్తున్నాడు, వెళ్తున్నాడు, మళ్ళా పాపం చేస్తున్నాడు, మళ్ళీ వస్తున్నాడు, గోడని అర్పిస్తున్నాడు. మరి వీడు మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నాడంటే పాతాళానికి వెళ్తున్నాడు. పాతాళానికి వెళ్ళిపోతారు. అపవాదైన ఆది ఘటశాతమైన అపవాది సాతాను. ఈ సాతానుడు ఎద్దకు వెళ్ళి వాడు ఏం చేస్తున్నాడు? ఈ సాతానుడు కోసం దేవుడు ఏం చేశాడంటే నరకాన్ని సిద్ధం చేశాడు. వాడిని అనుసరించే ప్రతి ఒక్క మానవ ఆత్మలను వాడు ఏం చేస్తాడంటే నరకానికి తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని మీద కోపంతో దేవుణ్ణి ఏం చేయలేక మానవుని మీద వాడు ఏం చేశాడు? పగబట్టాడు. అందుకనే భూమి మీద ఉంటున్న మానవుల్లో ఆలోచనలో వాడు ఏం చేశాడు? పాపపు గింజలను నాటాడు. ఈ పాపపు గింజల గురించి మనం గతించిన నెలలో మనం చెప్పుకున్నాం. దేవుని ద్వారా ఈ యొక్క చెడు తలంపుల నుంచి మన పవిత్రపరచబడాలంటే మనకేం కావాలి? రక్త పోషణం అనేది కావాలి. మరి ఇప్పుడు గొర్రెలు వగ రొట్టెల వగ ఏం లేదు కాదంటే ఈరోజు మా కాసేపాలు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మరి ఇప్పుడు అవి లేవు కాదంటే ఈ రోజు బలారాధన మనం తీసుకున్నప్పుడు ఈ రొట్టె తీసుకురావడానికి సాదృశ్యం ఆ యొక్క బ్రెడ్ ఉంటుంది కదా, రొట్టె అనేది ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉంటుంది. ఆ యొక్క ద్రాక్షరసం అనేది
ఆయన రక్తానికి సదృశంగా ఉంటాయి. వాటిని మనం తీసుకొని ఏం చేయాలి? ఆయన మరణ పునరుద్ధానాల గురించి మనం ఏం చేయాలి? ఇతరులకు చెప్పాలి. మీరు వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించమని యేసయ్య అందరికీ ఆజ్ఞాపించాడు. మా కాదు నా శిష్యులకు చెప్పింది, మాకేం చెప్పిందని నేను అంటారు. అదే ఒక్కరు చెప్తే అందరికీ చెప్పినట్టే. నేను పాస్టర్లో కాదు అంటే దేవుడు ఏం చేశాడంటే మమ్మల్ని ఒక్కనే కాదు మిమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు. అయితే దేవుని పెట్టారా, ఇక్కడ కానీ మనం కానీ చూసినట్లయితే ఈ పస్కా రథాన్ని ఏ విధంగా ఆచరించాలంటే వారు ఎంతో నిశ్చితంగా వారు ఆచరించాలి. ఈ గొర్రెపిల్లను తీసుకొని ఇస్సోపు కొంచెంతో వారికి దారబంధరానికి 3 కమ్ములు ఉంటాయి. నిలువు కమ్ములు 2, పైన అడ్డం కమ్మి. దానికి ఆ రక్తాన్ని పూసినప్పుడు ఈ రక్తాన్ని ఎప్పుడైతే ఈ సంహార దూత చూస్తుందో అప్పుడు మరణం అనేది రాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మరణం అనేది ఆ దినాలలో జనరల్గా అందరూ మరణిస్తాం. కానీ ఈరోజు ఆత్మీయంగా ఆయన శరీరంలో మనం పాలు వేసినప్పుడు యేసు ప్రభువు వారు ఏ విధంగా పునరుద్ధానం చెందారో అదే విధంగా మనం కూడా ఏం చేస్తాం? పునరుద్ధానము చెందబోతున్నాం. మీకు తెలుసా, మనం చనిపోయినా మళ్ళా తిరిగి లేస్తాం. హల్లెలూయా. ఆ మాట అర్థమవుతుందా? మనం చనిపోయినా తిరిగి లేస్తాం. ఎట్లా ఏంటి అన్న దానిని మనం కానీ చూసినట్లయితే దేని పెట్టారా దీని యొక్క స్పీకర్స్ని నేను మీకు చూపిస్తాను. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మనం 4వ అధ్యాయంలో ఇవి ఉంటాయి. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13 నుంచి 18 వరకు మనం చూసినట్లయితే అక్కడ యేసుక్రీస్తు రక్తమందు కడగబడిన వారు మరలా సజీవులై లేస్తారని ఉంటుంది. ఒకసారి చదవండి. మీరు కానీ తీస్తే, సహోదరులారా నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందండి? అర్థమైందా? యేసయ్యను నమ్ముకొని ఎవరైతే ఆయన జీవించి చనిపోతారు ఆయన కోసం నమ్ముకొని వారు ఆయన మళ్ళీ రాబోతున్నారు 2వ రాకల్లో. ఆయన వచ్చినప్పుడు మరలా మన యొక్క ఆత్మను ఆయన ఏం చేస్తాడు? వెంట పెట్టుకొని వస్తాడు. ఈ యొక్క నిర్గమకాండంలో ఈ పస్కా బలిగా నుంచి యేసు ప్రభువు వారు చనిపోయేంత వరకు దొంగతో సహా చనిపోయిన వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు? దేవుని పెట్టారా వినండి. ఎంత ఆశ్చర్యపరిచే సంఘటనలు అన్నీ. కొద్ది నిమిషాలు చిన్నపిల్లలు అరవకండమ్మ కొద్దిసేపు. హల్లెలూయా. యేసు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఆయన ప్రజల పాపభారం మోపు దేవుని గొర్రెపిల్లని యోహాను సువార్తలో మనం చూస్తాం. అంటే ఈ యొక్క గొర్రెపిల్లలో బలి ద్వారా పాప క్షమాపణ రాదు కానీ దోషం అనేది పరిహరించబడుతుంది. ఉదాహరణకి మీరు ఏదైనా హత్య చేసో ఏదన్నా దొంగతనం చేసి జైల్లో పడ్డారు. జైల్లో ఉండటం మీకు ఇష్టం లేదు. మీరు కాస్త పలుకుబడి ఉంటే వారిని ఎలా బయట తీసుకొని వస్తారు? బెయిల్ ఇచ్చి మీరు బయట తీసుకొని వస్తారు.
ఈ బెయిల్ ఇచ్చినంత మాత్రాన మీ యొక్క కేసు కొట్టేస్తారా? చెప్పండి. ఎందుకని? మీకు అక్కడ ఉండటం ఇష్టం లేదు, మేము ఇంట్లోనే వస్తాం, మా టైంకి మేము కోర్టులోకి హాజరవుతాం అనేసి ఆ ఉద్దేశంతో మీరు ఇంట్లో ఉంటారు, కానీ మీ మీద కేసు అంతే ఉంటుంది. మీరు ఆ దినాలలో వారు బలిని అర్పించినా కానీ దాని యొక్క ప్రభావము, ఆ యొక్క దోషం అనేది కప్పుగట్టబడి ఉంటుంది, కానీ ఆ పాపం అనేది పోలేదు. మరి మరణించే ప్రతి ఒక్కడు ఎక్కడికి వెళ్తున్నారు? పాతాళలోకంలోనికి వెళ్తున్నారు. మరి వీళ్ళందరినీ నేను పరదేశానికి తీసుకుని వెళ్ళాలన్న ఒక ఆలోచనతో యేసుక్రీస్తు వారు ఈ లోకానికి గొర్రె పిల్లగా వచ్చాడు. హల్లెలూయా. ఆయన వచ్చి ఈ లోకంలో పరిశుద్ధుడిగా జన్మించి పరిశుద్ధముగా ఆయన జీవించి లోకంలో ఉన్న సమస్త పాపాలన్నిటినీ ఆయన నెత్తి మీద వేసుకున్నప్పుడు యేసుక్రీస్తు వారు కూడా పాపపు ముద్దగా మారిపోయాడు. పాప ముద్దగా మారిపోయినప్పుడు ఆయన తండ్రి ఆయన పాపను చూడలేక ఆయన చెయ్యిని విడిచిపెట్టాడు. అప్పుడు యేసయ్య శిలువలో అంటాడు, ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నా దేవా ఎందుకు నా చెయ్యి విడిచావనేసి ఆయన అంటాడు. ఎందుకని? నీ పాపం నా పాపం అంతా ఆయన నెత్తి మీద వేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన చనిపోయి తిరిగి లేచాడు. ఆయన ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళందరూ ఏమవుతారు? నీతిమంతులుగా తీర్చబడతారు. వారు మరలా యేసయ్యతో పాటు వచ్చినప్పుడు చనిపోయిన మన బంధువులందరూ మరలా మన కన్నులారా మనము చూస్తాం. అదే ఇక్కడ భక్తుడు మనతో మాట్లాడుతున్నారు. ఏమని? సహోదరులా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నేను నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతుకుని తిరిగి లేచిన మనం నమ్మిన ఎడల అదే ప్రకారం యేసును నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును. హల్లెలూయా. అంటే ఇప్పుడు చనిపోయిన మనం అందరం ఎక్కడికి వెళ్తాము? పరదేశంలోనికి వెళ్తాం. ఆయన వచ్చినప్పుడు ఆకాశంలో కడబూరం మోగుతుంది. ఆ యేసయ్యతో పాటు వేడుకలు దేవతలతో పాటు దేవదూతలతో పాటు మనం కూడా వస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆ తర్వాత ఆయన రాకముందు మొదటగా ఎవరు లేస్తారంటే చనిపోయిన వాళ్ళు సముద్రం నుండి లేస్తారు. ఆ తర్వాత సజీవమైన మనము అందరూ పాటలో మహిమదేహాలను ధరించి ఆకాశంలోనికి పక్షులు ఎగిపోయినట్లు మనము ఎగిరిపోతాం. హల్లెలూయా. ఆయన రాకడ ఎలా ఉంటుంది? ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని దూతలతో ఆయన రాకడ అనేది వస్తుందని ఇక్కడ మనం చూస్తాం. 15వ వచనం, 4వ అధ్యాయం 15వ వచనం, మొదటి దశకు రాసిన పత్రిక మనం చదువుకుందాం. మేము ప్రభు మాటను బట్టి మీకు చెప్పినదేమనగా, ప్రభు రాకడ వరకు సజీవమై నిలిచియుండు మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతో, ప్రధానభూత శాంతముతో, దేవుని బోడతో పరలోకము నుండి ప్రభు దిగవచ్చును. క్రీస్తునందు మృతులైన వారు మొదటి వ్యక్తులు ఆ మీద సజీవమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదుర్కొన్నటకు ఆకాశ మండలములకు మేఘముల మీద కొనుకోకూడదు. కాగా మనం సదాకాలం ప్రభుతో కూడా ఉందము. కాబట్టి ఈ మాటల చేత ఒకరినొకడు ఆదరించుకునేది. హల్లెలూయా. ఎలాంటి మాటలో ఎలాంటి సందర్భం అమలు చెప్పడం ఎక్కడ చెప్తారు అంటే చచ్చిపోయిన దగ్గర చెప్తారు, కానీ మనకు గొడవ పనిచేయడం సమయానికి. ఎందుకు? చచ్చిపోయి బాధలో ఉన్నవాడికి ఎలాంటి పాపం చెప్పడానికి చేస్తారు, కానీ వాళ్ళు వినరు. అందుకనే ఈరోజు దేవుడు మీతో మాట్లాడించాడు. కావున మనము ఆయన నమ్ముకున్న మనం అందరము భయపడిన అవసరమే లేదు. ఈ జీవితం ఇదే కాదు జీవితం. మనం చనిపోయిన తర్వాత కూడా ఇంకో జీవితం అనేది ఆ దైవరాజ్యం కొరకు ఉన్నది. అయితే ఆ దైవరాజ్యం మనం సంపాదించుకోవాలంటే మనం ఏం చేయాలి? మన కొరకు పస్కా పశువుగా యేసయ్య శిలువలో యాగమైపోయాడు.
దానికి ముందుగా కొన్ని వేల గొర్రె పశువులు యాగమైపోయిన రీతిగా యేసయ్య మనందరి పాపాల కొరకు ఒక్కమారే యాగమైపోయాడు. మరి ఇప్పుడు ఆయన యాగమైపోయి ఆ యొక్క పాపానికి వేళ ఆయన చెల్లించాడు. మనం చేయాల్సింది ఏంటంటే ఆయన సన్నిధికి వచ్చిన మనము మన పాపాలను ఆయన సన్నిధిలో ఒప్పుకొని వాటిని విడిచిపెట్టి మనము ఆయన వల్లే జీవించినట్లయితే మనం కూడా ఒక నిరీక్షణ అనేది ఉన్నది. ఈ నిరీక్షణ ఏంటంటే ఆయనతో సదాకాలం జీవించే భాగ్యం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆయనతో జీవించాలంటే మనం ఏం చేయాలి? ఆయన యొక్క రక్తమును చేయాలి, ఆయన శరీరం అనేది మనం పూడ్చుకోవాలి. అది ఎప్పుడైతే మనం పూడ్చుకుంటామో మనము కూడా చనిపోయిన తర్వాత ఆయన వచ్చినప్పుడు పునరుద్ధానులుగా మనం జీవిస్తాము. హల్లెలూయా. ఆ జీవించిన తర్వాత మనము యుగ యుగాలు తరతరాలు ఆయనతో ఉంటాం. కావున మన కోసం పస్కా పశువుగా యాగమైపోయిన ఆ యేసయ్యుగా మనమందరము ఏం చేయాలి? మన పాపాలను ఒప్పుకొని ఆయన వల్లే మనం కూడా మారిపోవాలని మనమందరము ఆయన ఎదుట మోకరిల్లి మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. మరి ఈ దినాలు ఎలాంటి దినాలు? అంత్య దినాలు. ఏ దినం ముందు ఆయన వస్తాడో తెలియదు. ఆయన వచ్చినప్పుడు కొన్ని సిగ్నల్స్ ఇచ్చాడు. అక్కడక్కడ కరువులు వస్తాయన్నాడు. ఇప్పుడు కరువులతో తాళం వేస్తున్నా లేదా? దేశాల మీద దేశ యుద్ధానికి లేస్తామని చెప్పాడు. ఇప్పుడు కానీ మనగా చూసినట్లయితే దేశాలన్నీ ఏమవుతున్నాయి? భయంకరంగా యుద్ధాలతో రెడీగా ఉన్నాయి. మొన్న ఇస్రాయల్ దేశం మీద హమాస్ ఉగ్రవాదులు ఏం చేశారు? బాంబులు వేశారు. దానికి ప్రతిగా మన ఇశ్రాయేలీయులు ఈ గాజా స్ట్రిప్లో ఉన్న ప్రాంతాలన్నింటినీ దగ్ధం చేశారు. తర్వాత ఇరాన్ వాళ్ళు తీసుకుంటే ఇరాన్ యొక్క సైంటిస్టులని ఉగ్రవాదుల్ని మొన్న కుక్కను కలిసినట్టు కాల్చుకొనికారు. మరలా ఇరాన్ ఏం చేశారు? మన ఇస్రాయల్ మీద దాడికి దిగినప్పుడు మనకి సపోర్ట్గా ఎవరు వచ్చారు? మన ఇండియా, తర్వాత అమెరికా, ఇవన్నీ మళ్ళీ దాన్ని సపోర్ట్ చేసి వస్తారు. మళ్ళీ ఏదో సపోర్ట్ చేసినని సౌదీ అరేబియా అట్ట ప్రపంచం అంతా ఏమవుతుందంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుంది. దీని సిగ్నల్స్ ఏంటి? ఆయన వచ్చినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయి. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లు కరువులు, ఒకనొకరు దోసుకుంటారు, భయంకరమైన పరిస్థితులు వస్తాయి. దీనికి మహా తెగులు కూడా వస్తాయి చెప్పాడు. మరి మనకి మనం వాటిని దాటేసి వచ్చాం. దేవుడు మనందరినీ ప్రేమిస్తున్నాడు. కారణాల్లో ఎన్ని లక్షల మంది చచ్చిపోయారో మీరందరూ చూసిన వాళ్ళే, విన్నోళ్ళే. కానీ ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే దానికి కారణం ఏంటి? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన నేను ఎంతగా ప్రేమిస్తున్నాడంటే ఆయన దాని గురించి వర్ణించడానికి కూడా సాధ్యపడదు. ఆ ప్రేమమయుడిని మరలా నువ్వు స్వీకరించినట్లయితే తప్పకుండా మనం మరణించిన తర్వాత మరలా మనకి ఇంకో జీవితం ఉన్నది. ఈ జీవితం మనం జీవించాలంటే మనము ఆయన ఎదుట మన హృదయం ఉన్న పాపాలన్నిటిని ఒప్పుకొని ఆయన కొరకు జీవించే విధము ఎప్పుడైతే మనలో వస్తుందో అప్పుడు దేవుడు ఎలాంటి ధన్యత మనకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. దేవుడు అటు కృపాదన్యత దేవుడు మీ అందరికీ అనుగ్రహించును గాక.